వాళ్ళకి హక్కున్న అడవి బిడ్డలు వాళ్ళు ఎక్కడో బయట ప్రపంచంలో వచ్చి ప్రశాంతంగా తిరిగే వాళ్ళు కాదు. వాళ్ళకి అదే జీవనాధారం తరతరాల నుంచి కూడా. వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నారు, చేస్తున్నాను. నేను మామూలు ఇంటీరియర్ ప్లేసెస్లో చెప్తున్నాను, వాళ్ళు చరిత్ర చెప్తున్నాను. నేను ప్రశాంతమైన జీవితం సాగించే వాళ్ళు ఒక గుడిసె కట్టుకున్నా అది తప్పు కింద చెప్తారు, లేకపోతే పండు కోసుకున్నా అది వేరే రకంగా మాట్లాడే పరిస్థితి. సో వీళ్ళు ఎవరైతే అవనియండి, నేను సజ్జల గారు వంశం కానీ కాదు, ఎవరన్నా అధికారులు తమ అధికారం అండతో అధికారులందరినీ కూడా తమ కాళ్ళ కింద తొక్కి ఈ రకమైన కబ్జాలు చేసేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఏమైపోయింది అటవీ శాఖ, ఏమైపోయింది రెవెన్యూ సిబ్బంది? రెవెన్యూ వాళ్ళు చూడండి, రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్ పెట్టుకుండి ఆడు బ్రతుకు తీవ్ర కోసం వాళ్ళ కుటుంబాన్ని పోషించు కోసం టీ కాసు పెడితే తీసుకెళ్ళి విసిరేస్తారు, దాన్ని తీసేస్తారు. రోడ్డు మీద ఏమైనా ఫుట్పాత్ మీద ఏమైనా చిన్నది ఏదైనా ఆడ వ్యాపారం పెట్టుకుంటే ఆ 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఏదో అది కూడా తీసిరేస్తారు. అంటే వీళ్ళు జులువంతా కూడా బక్క చిక్కినోడి మీదే, బలిసినోళ్ళ మీద ఉండదు. ఇది తప్పు, ఇది మారాలి. మరి పవన్ కళ్యాణ్ గారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అంతు తేలుస్తాను అంటుంటారు. కాబట్టి ఇలాంటి అంశాలు మరి ఆయనే దృష్టి పెట్టాలి. తరతరాల నుంచి జరుగుతున్న అక్రమాలు ఇవి, అన్యాయాలు, భూ దోపిడీలు, భూ బకాసురులు, అక్రమాలకి క్యారఫ్ అడ్రస్గా మారిపోయిన ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు, కట్టల పాములు, ఎక్కడ చూసినా కట్టలు దోచేశారు, దాచేశారు. అవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. పారదర్శకత కావాలి. ఇది ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే ఎలాగా మనకు అధికారం ఉంది కానీ చలాయించేసి దేన్ని పడితే దాన్ని మనం ఆక్రమించేసుకుందాం. ఇదేమన్నా రాజుల కాలంలో ఉన్నారా? అక్కడ అలా చూపించి ఇదిగో నేను యుద్ధం చేసేస్తాను అది మందే అంటే అది ఏ జనరేషన్లో ఉన్నారు? ఏం జరుగుతుంది? పొలిటీషియన్ అయిపోతే ఏదన్నా చేసేవచ్చా? సామాన్య ప్రజలకు హక్కు లేదా? ఏం సమాధానం చెప్తారు రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు? వాళ్ళకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? దేనికి భయపడుతున్నారు? ఎందుకు దాయాలని చూస్తున్నారు? ఎవరి సొత్తు ఇది? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలే కరువు అవుతున్నాయి. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దాని మీద హడావిడి చేయడం, ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా బోదలు కొట్టేస్తారు. తర్వాత మరి ఏం అడ్జస్ట్మెంట్లో అయిపోతాయో, మరి ఎలా మాట్లాడుకుంటారో, ఏం డీల్స్ అవుతాయో ఇన్సైడ్ అవేమీ బయటికి రావు. చెప్పిన వాళ్ళకి అరిసిన వాళ్ళకి నోరు నొప్పి వచ్చిపోతుంది. ఈరోజు మనం ధర్నాలు అవి చూస్తుంటాం. పాపం ధర్నా చౌకుల దగ్గర వాళ్ళ దగ్గర ఆ నిరుద్యోగులనో లేకపోతే వేరేవేవో వాళ్ళ కష్టాలనో లేకపోతే ఆ గుడిసెలని పక్క ఇల్లు కట్టమనో లేకపోతే గుడిసెలు పీకేస్తున్నారని చెప్పి తిండికి గతిలోనండి, తిండికి గతి లేని వాళ్ళు ఎవరో కాదు. పాపం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు కాసేపు సేద తీరడం కోసం వేసుకున్న గుడిసెలను కూడా లాగేస్తే వాళ్ళు ధర్నాలు చేస్తుంటారు. చిల్లర వ్యాపారస్తులు వాళ్ళ గోడ ఏంటి? అరణ్య రోదనే. ఎవడు పట్టించుకుంటాడు? అరుచుకుంటారు పాపం. దేని సాయంత్రం వరకు కూడా ప్లకార్డులు ఏవో పట్టుకుంటారు, ఏదో వినతలు ఇస్తారు, అయిపోయింది. ఎన్ని రోజులు నుంచోగలరు? వాళ్ళు పని మానేసుకోండి. సో వాళ్ళకి ఎవడో పట్టించుకోడు. కానీ ఇవి ఎలాగన్నా కొట్టేయచ్చు, ఎంతన్నా లాగేయచ్చు, ఎంతన్నా దోచేయచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, విలాసవంతంగా సొంతం దాంట్లో కట్టుకోండి. మీకు నిజంగా భగవంతుడు ఆస్తులు ఇచ్చారు, తాతల తండ్రి నుంచి ఆక్రమించింది, మీరు ఎంజాయ్ చేయండి, తాగి తందనాలు అంటే ఎవడో వద్దండు. కానీ ఎవరో భూమిని, ప్రభుత్వ భూమిని, అటవీ సంపదను తీసుకొచ్చి నా ఇష్టం వచ్చినట్లుగా నేను చలాయించుకుంటాను, నేను గెస్ట్ హౌస్లు కట్టుకుంటాను, నేను విలాసవంతమైన జీవితాలు గడుపుతానంటే మరి ఏం చేస్తున్నది కూటమి ప్రభుత్వం? ఇదే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గతంలో తప్పులు జరిగితే ఇప్పుడు కూడా తప్పులు జరగట్లేదని ఎవరో చెప్పరండి. ఇప్పుడు కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అది తెలుసు కూటమి పెద్దలకి. అంతా మొత్తం చిట్టలాగాలి. అది వైసీపీ అని నేను ముందే చెప్పాను. ఏ పార్టీ అయినా సరే ఇక్కడ పార్టీలు కాదు, జరిగిన తప్పుల్ని ఎత్తి చూపాలి, జరిగిన తప్పులకి శిక్షలు పడాలి. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, సీఎం స్థాయి వ్యక్తి అయినా సరే కాంప్రమైజ్ అవ్వకూడదు. అప్పుడు ప్రజలకి ఒక విశ్వాసం కలుగుతుంది, ఒక నమ్మకం కలుగుతుంది, ఇదిరా రాజకీయం అంటే అని. మరి అది ఎవరు చేస్తారు? చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఆ రకంగా ముందుకు సాగుతున్నారా? మరి దీన్ని నిగ్గు తేలుస్తారా? కొడాలి నాని గారు, రోజా గారు, పేరు నాని గారు, జోగి రమేష్ గారు, వేరు ఇవన్నీ ఏమైపోయినాయి? ఏమైనా కేసులన్నీ ఎక్కడికక్కడ మాఫీ అవుతున్నాయా, లేకపోతే కూలంకుషంగా చూస్తున్నారా? ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఇదిగో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏరి. సో
ఇప్పుడు వస్తున్న టాక్ ఏంటంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రాకుండా చేయాలి. పూర్తిగా వాళ్ళ రాజకీయ ఎంపైర్ అంతా కూడా కుప్పకూలిపోవాలి, భూస్థాపితం అయిపోవాలి. ఆ విధంగానే చేస్తున్నారండి. ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అసలైన ఆయన సజ్జల గారే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సజ్జల గారిని అయితే అస్సలు వీరు ఊరుకోరండి. సజ్జల గారే కదా ఎవరిని ఊరుకోరు, కానీ డెప్త్గా వెళ్తున్నారు ఇందులో. మరి ఫారెస్ట్ అంటే చాలా పెద్ద కేసులు ఇవి. మరి నాకేంటి సంబంధం, వాళ్ళ బ్రదర్లు ఉన్నానంటారో లేకపోతే మా పేరు నాన్నగారు అన్నట్టు నా శ్రీమతికి ఏం తెలుసండి, ఆవిడ పేరు మీద ఆస్తున్నది, ఎవరెవరో వ్యాపారం చేశారంటారు. మరి ఆ గెస్ట్ హౌస్లు ఎవరివి, ఈ బినామీ పేర్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇది ఒక్కటితో సరిపోయిందా, ఇంకా చాలా ఉన్నాయా? 200 ఎకరాలు ఎస్టేట్ ఏంటి, 42 ఎకరాలు అటవీ భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ ఎంత, ఎవరు అక్కడ గెస్ట్ హౌస్ కట్టారు అటవీ దాంట్లో? చిన్నదండి, ఒక షెడ్ వేసుకుంటే పీకేస్తారు. అక్కడ చూడండి, అటవీ ప్రాంతంలో సొంతది కాకుండా కబ్జా చేసి కట్టుకున్నదట. ఎవరికి కనిపించదు, ఏ అధికారులకి కనిపించదు, ఏ అధికారులు చూడరు, కనిపించు వాళ్ళ కంటికి. అవన్నీ కూడా కళ్ళకి గంతలు కట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ కూడా నిగ్గు తేలుస్తున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఈ చరిత్ర అంతా తీయమన్నట్టు 6 నెలల్లో ఒక పక్క పాలన మీద దృష్టి సారిస్తా చేస్తున్న ఫోకస్ ఇది. దీని మీదే పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ పెట్టారు. మెయిన్ ఎవరైతే గతంలో వీళ్ళు ఇబ్బందులు పెట్టారో లేకపోతే వేరే రకంగా కొద్దిగా అతి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ ఎత్తేసే కార్యక్రమం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాగుతుంది. అందులో భాగంగానే సజ్జల గారు ఇప్పటి వరకు కూడా భార్గవ్ రెడ్డి గారు ఆయన ఒక దాంట్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇందులో ఈయన కూడా ప్రధాన నిందితుడిగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందులో పెట్టారు వీళ్ళు చెయ్య. వేరేదేమన్నా ఇలా ఉంటే వేరే రకంగా ఉండేమో. ఈయన దాకా వచ్చిందంటే సజ్జల గారి నాళ్ళని వదలడు ఆయన సజ్జల గారిని కూడా డైరెక్ట్గా అటాక్ చేసేసాడు ఆయన. సజ్జల గారినో పేరు నాని గారు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే వదులుకుంటే క్యారెక్టర్ కాదు, అది వేసేస్తారు ఖచ్చితంగా అని. సో మరి ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి. ఇది ఒకటే కాదండి, గతంలో చాలా జరిగినవని వీళ్ళు చేస్తున్న ప్రచారం, జరిగినవని మాటలతో కాదు చేతల్లో చూపించాలి, వాస్తవాలు చెప్పాలి. ఇదిగో ఇది ఉంది, దీని రికార్డ్స్ ఏంటన్నది రేపు ప్రెస్ మీట్ పెట్టండి. సజ్జల గారు కూడా దీనికి సమాధానం చెప్తారు ఆయన తప్పు చేయకపోతే. కక్ష సాధింపు చర్యలు మాత్రం ఎవరి మీద వద్దు, అది రాజ్యాంగ విరుద్ధం. ప్రజల్లో అది తప్పు ఇండికేషన్ వెళ్తుంది. కక్ష సాధించడానికి క్రియేట్ చేయొద్దండి, దయచేసి క్రియేట్లు చేయొద్దు ఎవరిని. వాస్తవంగా ముందుకు వెళ్ళండి, ఒక మంచి పాలన అందించండి, ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్ళడానికి చూడండి. అందరూ యాక్సెప్ట్ చేస్తారు, సలాము కొడతారు. లేదు మేమేదో ఎంకరేజ్ చేస్తుంటాం, ఎవరికి నచ్చినట్టు లాగేయండి, మనకు ఒక 5 సంవత్సరాలు వచ్చింది కదా అని చెప్పి చేస్తే ఇవన్నీ గుణపాఠాలుగా మారాలి. ఎలాంటి ఓడన్నా తప్పు చేస్తే లోపలికి వెళ్ళిపోతారా అని ఒక భయం ఏర్పడితే ప్రభుత్వ రాజకీయ